హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ అయితే మా ఊర్లో అయితే గౌరీ పూజ చేస్తున్నారండి. గౌరీ పండుగ అయితే మా ఊర్లో అయితే ఒక 8 ఇయర్స్గా ఇలా చేస్తున్నారండి. ఫస్ట్లో అయితే ఇంత గ్రాండ్గా చేసేటోళ్ళు అయితే కాదు, ఇప్పుడు బాగా ఇంప్రూవ్మెంట్ అయితే అవుతుంది. ఇక్కడైతే ప్రతి ఇంటి నుంచి జ్యోతులు, చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు జ్యోతులు పెడతారండి గౌరమ్మకి. ఇలా చేయడం వల్ల ఊరికి చాలా మంచి జరుగుతుంది. ఇలా అయితే ఉరుములతో, మేళాలతో చాలా గ్రాండ్గా జరుగుతుందండి మా ఊర్లో అయితే. మీ ఊర్లో ఇలా జరుగుతుందా? కమెంట్ చేయండి. ఇలా చేయడం మా చిన్నప్పుడైతే జరగలేదండి. ఇప్పుడు మేము పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇలాంటి పండగలు అయితే చూస్తున్నాను నేనైతే. మీ ఊర్లో ఇలాంటి పండుగలు చేశారా? ఇలా పండగ చేసే కొద్దీ చూడాలనిపిస్తుందండి నాకైతే. ఊర్లో అందరూ అలాగే ఉన్నారు. ఇలా 12 గంటలకు మనం జ్యోతులన్నీ వెలిగించిన తర్వాత అప్పటి నుంచి పూజలు స్టార్ట్ అవుతాయండి. చిన్న పిల్లల నుంచి మేలుకుంటారండి ఈ పండగకైతే. నాకైతే చాలా ఇష్టము. ఇలా చేసుకుంటూ ఊరి పొలిమేర దాకా వెళ్తారు అందరూ. ఇలా ఒక్కొక్క జ్యోతిని ఒక్కొక్క గుళ్ళకి మనము అర్పిస్తూ మనము పూజ చేసుకొని ఇంటికి వెళ్తామండి. ఇంటికి వెళ్తున్న తర్వాత ఉయ్యాలు కూడా ఇలా అన్ని గుళ్ళకు మనము దీపాలు పెట్టిన తర్వాత మనం ఇంటికి వెళ్ళి దీపాలు అక్కడ గుడి దగ్గర పెట్టేసి తర్వాత మనము గౌరమ్మ దగ్గరికి వెళ్తాము. వెళ్ళిన తర్వాత అక్కడ పూజలు, పాటలు అన్నీ ఉంటాయండి. నేను ఈ పండగ చూడక దాదాపు 5 ఇయర్స్ అయిందండి. నాకైతే పోవడానికి టైం లేక వెళ్ళలేదు. ఈ ఇయర్ వచ్చాను, అందుకే గుర్తుంటుంది కదా అని వీడియో తీస్తున్నా. ఇట్లా చిన్న పిల్లల నుంచి పూజలు స్టార్ట్ అవుతాయండి. ఈ పండగ అయితే చిన్నపిల్లలకైతే ఇక్కడ లేని ఇంట్రెస్ట్ వస్తుందండి. పెద్దవాళ్ళకైతే ఇంకా చెప్పలేము. నైట్ అంతా బాగా పాటలు పాడతారు, గౌరమ్మతో బాగా పూజలు చేయిస్తారు చిన్నపిల్లలతో. ఇలా చేసిన తర్వాత ఆ రోజంతా మేలుకుంటారు. మేలుకుని బాగా ఇలాగా బాగా పండగ అంటే పండగ చెప్పకూడదండి, ఇంకా చూస్తే కళ్ళకి విందుగా ఉంటుందండి మా ఊర్లో అయితే. ఇక్కడైతే డీజే పెట్టేశారు, అమ్మవారికి ఊరేగింపు చేస్తున్నారండి. నైట్ 1 నుంచి 1 గంట నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు ఇలా ఊరంతా చుట్టిస్తారండి అమ్మవారిని. ఇది చూడడానికైతే 2 కళ్ళు చాలవు. ఇంకా వేరే ఊరి నుంచి వచ్చిన వాళ్ళైతే ఆ రోజంతా అస్సలు నిద్రనే పోరండి. చూడండి, డ్యాన్సులు ఆడుతున్నారు అమ్మాయిలు. ఇలా అయితే అమ్మవారిని చాలా ప్రశాంతంగా తీసుకెళ్తారండి. తీసుకెళ్ళిన తర్వాత ఊరంతా అమ్మవారిని నిమజ్జనం చేసేకి ఊరు చివరున్న చెరువులోకి వెళ్తారు. నేనైతే వెళ్ళలేదండి, వీడియో తీయలేదు అది. ఇలా అయితే పిల్లలు బాగా డ్యాన్సులు ఆడుకుంటూ అమ్మవారిని మంచిగా తీసుకెళ్తారు. ఇలాంటి మంచి వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.